तेलंगाना बीजेपी के रुकने असेंबली ई राजेंद्र ने टीआरएस को बीआरएस में तब्दील करते हुए कौमी पार्टी का ऐलान करने पर तेलंगाना के चीफ मिनिस्टर केसीआर को तनकीद का निशाना बनाया। ई राजेंद्र ने कहा कि बीआरएस के ऐलान के साथ ही केसीआर का तेलंगाना के साथ जो रिश्ता था वो भी मुनक़ता हो गया है। टीआरएस पार्टी तेलंगाना की आवाम से अपना रिश्ता खो चुकी है। इन्होंने कहा कि केसीआर बदउनवानियों के साथ जमा की गई दौलत के जरिए कौमी सतह पर सियासत करने का ख्वाब देख रहे हैं और उनका ये ख्वाब कभी पूरा नहीं होगा बल्कि ख्वाब ही बनकर रह जाएगा। ई राजेंद्र ने कहा कि केसीआर तेलंगाना के मसाइल को हल नहीं कर सकते तो वो कौमी सतह पर अवामी मसाइल को क्या हल करेंगे। ఉద్యమ పార్టీని కథం పట్టించి ఆ ఉద్యమకాలను మరిచిపోయేటట్టు చేసి ఇవాళ తన ముద్ర కేసీఆర్ ముద్ర ఉండేటువంటి ఇవాళ ఒక పార్టీని స్థాపిస్తున్నట్టుగా మనం అర్థమవుతా ఉంది। ఇవాళ ఆ పార్టీ స్థాపనతోటే తెలంగాణకు కేసీఆర్కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది। తెలంగాణ ప్రజానికానికి టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బంధం తెగిపోయింది। తెలంగాణ ఉద్యమకారులకు చైతన్యానికి ఇవాళ కేసీఆర్ కూడా బంధం తెగిపోయింది। కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన నమ్ముకున్నది మద్యంని, దావతులని, ప్రలోభాలని, ఆయన నమ్ముకున్నది డబ్బుని కాబట్టి అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోటి దేశంలో రాజకీయాలు చెలమని చేయాలని చెప్పి ఇవాళ ఏదైతే పగటి కల అంటాడో అది పగటి కలగానే మిగిలిపోద్దా ఏమైందో వేచి చూడాల్సిందే।